భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ప్రేక్షకులందరికీ శుభ సోమవారం. రుద్రాక్ష జగద్రక్ష. రుద్రాక్ష ధారణ చేసేవారు ఎటువంటి సందేహాలు ఉన్నా నంబర్స్ నోట్ చేసుకోండి. స్క్రీన్ మీద నంబర్స్. గురుగారితో మరి చక్కగా మాట్లాడవచ్చు. ఎటువంటి సందేహాలున్నా మీరు నివృత్తి చేసుకోవచ్చు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమః శివాయ గురుగారు. ఓం నమః శివాయ. నమస్కారం గురుగారు. ఇవాళ ఏం స్టోరీతో స్టార్ట్ చేసుకుందాం? ఓ మంచి కథ ఏదన్నా చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. సో ఈరోజు బెస్ట్ ఫ్రెండ్షిప్ డేనా? నిన్న ఇవాళ నిన్న మరి ఇవాళ దానికి సంబంధించిన కథ చెప్పుకుందాం. ఏదైనా చెప్పుకుందాం. ఓకే, మీ ఇష్టం, చెప్పండి. బెస్ట్ ఫ్రెండ్షిప్ అయితే చెప్పండి. బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ ఉంటారు నలుగురు, మనస్ఫూర్తిగా ఆత్మకి దగ్గర అయ్యారు ఒక్కరే ఎవరో ఉంటారు షేర్ చేసుకోవాలనిపించేవాళ్ళు, వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ గా భావిస్తాం. సో అది బెస్ట్ ఫ్రెండ్స్ డే అంటే నిజమే. ఎందుకంటే మనకి కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గురించి రకరకాలుగా చెప్తుంటారు. కొడుకు నా పెళ్లికి వీళ్ళందరినీ పిల్లాను 200 లిస్ట్ ఇచ్చాడంట తండ్రికి. ఇస్తే తండ్రి అలాగే పిలుస్తాను అని చెప్తే ఒక 5-6 వచ్చారంట. ఏంటి 200 లిస్ట్ ఇచ్చానన్న ఇంతమంది 5-6 వచ్చారు, ఏంటి సంగతి అంటే, ఏం లేదురా, నీకు కావాల్సిన ఫ్రెండ్స్ని పిలుద్దాం అనుకున్నాను, నీకు ఆపదలో ఉన్నావు, డబ్బు అవసరం ఉందని చెప్పి నేను ఇచ్చిన లిస్ట్ అందరికీ ఫోన్ చేస్తే వచ్చిన వాళ్ళు 200 మందిలో వీళ్ళే నీకు ఉపయోగపడ. సో అలాగా మనం కొంచెం మన పురాణాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఒక ముసలామె పాపం ఆకలితో 3-4 రోజులు ఆహారం లేక చాలా బాధపడుతుంది. భిక్షాటన చేసుకొని జీవిస్తుంది. ఎక్కడా కూడా ఆమెకి ఓ 3-4 రోజుల నుంచి ఎవరు భిక్షం వేసిన వాళ్ళు లేరు. 4వ రోజు కూడా అయిపోయింది. ఆకలేస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, మంచినీళ్ళు తాగుతూ పడుకుంటుంది, వృద్ధాప్యం మీద పడుతోంది. సరే అనుకోకుండా ఎవరో ఆఖరిలో ఆ రోజు 4వ రోజు రాత్రి సాయంత్రం పూట ఎవరో కొంచెం శనగలు 2 గుప్పెట్లు తీసుకొచ్చి ఆమె చేతిలో పోశారు. అమ్మయ్య బాగుంది, ముందు ప్రాణం నిలబడింది, ఇవి చీకటి పడిపోయింది కదా, స్నానం చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి ఈరోజు అయిపోయింది రేపు తిందాంలే, ఇవాళకి అయిపోయింది కదా నైవేద్యంగా పెట్టి రేపు తిందాం అని చెప్పి అనుకుంటుంది. ఈలోపు ఎవడో దొంగ వెధవ మూట చూసి డబ్బు అనుకొని ఎత్తుకొని పోయాడు. అది గుంజుకొని ఎత్తుకొని పోయేటప్పటికి ఉరుక్కుంటూ పరిగెట్టు. పెద్ద ఆమె పాపం వెనక పరిగెట్టలేదు, ఉరకలేదు, వాడితో పాటు తిట్టుకుంటుంది. ఎవడో చేతి దగ్గర 5 రోజులు, వాడు 5వ రోజు అయిపోయింది, తిండి లేదు, కళ్ళు సొమ్మసిల్లిపోతున్నాయి, ఈ పరిస్థితుల్లో నా దగ్గర ఆహారం తీసుకున్న దుర్మార్గుడు ఎవడు నాశనం అయిపోతాడు, దరిద్రం అంతా వీడితోనే ఉంటుంది, ఇది ఎవడు తింటే వాడికి దరిద్రం మొత్తం, అన్ని దరిద్రాలు వాడి దగ్గరే ఉంటాయని పాపం ఉక్రోషంతో తట్టుకోలేక శాపం పెడుతుంది ముసలామె. సరే అయిపోయింది. దొంగ అలా తీసుకొని వెళుతుంటే, ఇది తీసుకొని దొంగతనం చేసుకొని వెళుతుంటే మనుషులు వెనక వెంబడిస్తారు. ముస్లాం దగ్గర ఏదో డబ్బు తీసుకెళ్ళిపో, అడు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక ఆశ్రమం ఉంటే అక్కడ కింద పడేసేది, వీళ్ళకి దొరకకుండా కింద పడేసి పారిపోతాడు. సరే అది సందీపుడు ఆశ్రమం అంటే శ్రీకృష్ణుల వారి గురువు సందీప్ మహర్షి ఆశ్రమం. సరే గురుమాత అదే ఊడుస్తుంటే క్లీన్ చేస్తుండగా ఈ పొట్లం కనిపిస్తుంది, బ్యాగ్ 2 దోశలతో శనగ, ఏదో లోపల ఏమన్నా ఉండి ఉండవచ్చు. సరే ఏంటా అని చెప్పి ఆమె తీస్తారు. సందీపుడు భార్య తీస్తుంది. గురుపత్ని తీసి చూస్తే అందులో శనగలు ఉన్నాయి. సరే అప్పుడు వీళ్ళిద్దరూ అక్కడ విద్యార్థులు. ఎవరు? మన సుధాముడును శ్రీకృష్ణుడు. కుచేలుడు అంటాం కదా, సుధాముడు శ్రీకృష్ణుడు అక్కడ సందీప్ మహర్షి ఆశ్రమంలో విద్యార్థులుగా ఉన్నారు. సరే వీళ్ళకి ఇద్దాము, వీళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి, నాయనలారా బయటికి వెళుతున్నారు కదా, అక్కడ ఏమైనా అవసరమైతే వీటిని తినండి అని చెప్పి, ఆకలి వేసినప్పుడు వీటిని తినండి అని చెప్పి శనగల ప్యాకెట్ సుధాముడికి ఇస్తుంది. సుధాముడికి ఇస్తే ఇద్దరు పంచుకొని తినండి. సుధాముడు చాలా మహాజ్ఞాని, కుచేలుడు చాలా మహాజ్ఞాని. సో ఒకసారి ఇది పొట్లం సడన్గా ఈ టైంలో అమ్మకి ఎలా వచ్చింది, అమ్మ దగ్గర ఇవన్నీ ఏమి ఉండవు కదా, సడన్గా పిలిచి ఇవి తినండ్రా అని చెప్పేసి ఇచ్చింది. అసలు ఇందులో ఏముందని చెప్పి చూస్తే శనగలు. సరే ఇవి ఈమె దగ్గరికి ఎలా వచ్చింది, అమ్మ దగ్గరికి ఎలా వచ్చింది చూస్తాడు, దివిదృష్టితో చూస్తాడు సుధాముడు. చూస్తే ముసలామె శాపం కనిపిస్తుంటుంది, ఇవి ఎవడు తింటాడో దరిద్రుడు అవుతాడని, నిత్య దరిద్రుడు అవుతాడు. సో అప్పుడు సుధాముడు జాగ్రత్తగా కృష్ణుడికి ఈ శనగల గురించి చెప్పకుండా
మొత్తం శనగలు తనే తినేస్తాడు. మొత్తం ఒక్కటి కూడా శనగలు కృష్ణుడికి పరమాత్ముడు తనకిస్తే దరిద్రం తనకు వస్తే ముల్లోకాలు దరిద్రంతో తాండవిస్తాయి. సో ఆయనకి అసలు తెలియకూడదు అని చెప్పి మొత్తం సుధాముడే తినేసి, అందుకనే తర్వాత దరిద్రంలో ఉంటే శ్రీకృష్ణుడు మళ్ళీ ఆ కుచేలుని పిలిచి తను చేస్తాడు. అదంతా మళ్ళీ అది వేరే కదా. సో అంటే స్నేహం వీళ్ళిద్దరు స్నేహం ఎలాంటిది అంటే, తను పాడైపోయినా పర్వాలేదు, తను దారిద్ర్యంలో కొట్టుమిట్లాడుతున్నా పర్వాలేదు, తన స్నేహితుడికి మాత్రం ఈ దారిద్ర్యం అంటకూడదు. సో ఎంత గొప్ప ఇంతకంటే గొప్ప స్నేహం ఏముంటుంది. సో అందుకనే వాళ్ళని చాలా గొప్ప స్నేహితులుగా సుధాముడిని అంటే కుచేలుడిని శ్రీకృష్ణుడిని విడరాని స్నేహంగా గొప్ప స్నేహితులుగా వాళ్ళని చెప్పుకుంటారు. సో ఇవాళ ఆ కథ చెప్పుకుంటే ఫ్రెండ్స్ అయితే వాళ్ళంతే సుధాముడు శ్రీకృష్ణుడు అంటే ఫ్రెండ్షిప్ అలా ఉండాలి. ఇప్పుడు తను ఏమైపోయినా పర్వాలేదు, తన ఫ్రెండ్కి ఏం కాకూడదు. అంతే. ఎవరు ఆలోచిస్తారు ఎవరు ఫ్రెండ్షిప్లో అలాగా. ఓకే, రైట్ గురుగారు, బాగుంది స్టోరీ. కాల్స్కి వెళ్దాం. హలో. నమస్తే అమ్మా. నమస్కారం, మీ పేరు? నా పేరు కస్తూరిమా. మాట్లాడండి గురుగారితో. అమ్మా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. ఏమిటమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓం నమ శివాయ స్వామి. చెప్పండి అమ్మా. మా అబ్బాయి రాజేష్ స్వామి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 21 మీరు టీవీ చూడొద్దు. 21/5/78. ఎవరిదమ్మా ఇది? ఎవరిదమ్మా ఇది? ఇది ఆదివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? ఎవరిది ఇది? కాల్ కట్ అయిపోయింది. ఇది పౌర్ణమి రోజు కూడా, ఆదివారము పౌర్ణమి. ఇది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రము. తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము. శని దోషములకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము. అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదైనా ఒక్కటి. ఆల్ ది బెస్ట్. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో. హలో, చెప్పండి, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు మేడం. ఓకే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు, ఓం నమ శివాయ. 2/12/1965. 2/12/1965 అండి. ఉదయం సార్. ఏం చేస్తున్నారు వెంకటేశ్వర్లు గారు? ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను, ఏం చేసినా కలిసి రావట్లేదు. మీరు గురువారం నాడు పుట్టినట్టు తెలుసా వెంకటేశ్వర్లు గారు? తెలుసు స్వామి. అంతకుముందు ఏం చేసేవారండి? కిరాణా షాప్ చేసేవాడినండి. ఇది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది మీనరాశి, ఉత్తరాభాద నక్షత్రము. పిల్లలు ఎంతమంది సార్? 3 అండి. స్థిరపడిపోయారా పిల్లలందరూ? చిన్న అబ్బాయికి మ్యారేజ్ అవ్వలేదండి, పెద్ద అబ్బాయికి అమ్మాయికి మ్యారేజ్ అయింది. ఓ మంచి రుద్రాక్ష మీకు చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక 11 ముఖాలు కానీ 10 ముఖాలు కానీ, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఇది కుదరకపోతే దశముఖి, ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి, ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కటి చాలండి, ఏది వీలైతే అది. అలా ఏది పడితే అది వేయకండి. దురదృష్టం ఏంటంటే రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఇంట్లో వారిదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఆయనకు 65 ఎప్పుడో పుట్టాడు ఆయన. సో చిన్న బాబుది ఇంకా లేట్ అవుతుంది అని బాధపడుతున్నారు. షష్ఠి పూర్తి అయిపోయింది. అదే. సో ఇప్పుడు లేట్ అవుతున్న పిల్లగాడు వేసుకోవాలా, లేదంటే తండ్రి వేసుకుంటే పిల్లగాడు కుదిరిపోతుందా తొందరగా? అంటే ఇప్పుడు ఇంటికి పెద్ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆయన వేసుకుంటే పిల్లలు బాగుంటారు. అలాగే భవిష్యత్తులోకి వెళ్ళే పిల్లలు వాళ్ళకి అవసరమే. వాళ్ళకి అవసరమే. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మంచి ప్లేస్కి వెళ్ళాలి, ఏ ఉద్యోగం వచ్చినా మంచి ఉద్యోగం రావాలి, ఏదైనా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు రావాలి, వ్యతిరేక శక్తులు వాళ్ళ దగ్గరికి రాకూడదు. ఇప్పుడు అలాగే నిర్ణయాలు మంచివి తీసుకోవాలి. రాంగ్ పాత్ మీద అడుగు వేయడమే తప్పు కాదు, రైట్ పాత్ మీద వేయలేకపోవడం కూడా తప్పే.
సో వాళ్ళని ఎప్పుడు కరెక్ట్గా ఒక పాజిటివ్ వైబ్స్ నడిపిస్తూ ఉండాలి అంటే వాళ్ళకి కూడా ఒక స్పిరిచువల్ సపోర్ట్ అవసరం. స్పిరిచువల్ సపోర్ట్ ఎవరికున్నా బాగానే ఉంటుంది కాబట్టి ఇంటి పెద్ద ఉంటే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎదిగే క్రమంలో అంటే భవిష్యత్తులోకి వెళ్ళాల్సిన వాళ్ళు మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలి అంటే వాళ్ళకి కూడా అవసరం. ఏముంది ఇది ఒక రుద్రాక్ష నమ్మి వేసుకుంటే పోయేది ఏముంది, అది ఉంటే ఈశ్వరుడే మనతో ఉంటే అన్నీ బాగుంటాయి. అంతే. కాల్ చూద్దాం గురుగారు. హలో హలో అమ్మా చెప్పండి మీ పేరమ్మా? మేడం మాట్లాడండి గురుగారు ఉన్నారు, గట్టిగా మాట్లాడాలి. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే గురుగారు. ఏమిటమ్మా? నమస్తే అండి. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. అమ్మా చెప్పండి. 2000 జూలై అండి 21 మధ్యాహ్నం 11 గంటల లోపే. శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? శనివారం కాదండి, మంగళవారం శుక్రవారం అండి. శనివారం. ఎవరిదమ్మా ఇది? మా బాబురండి. బాబు గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని అడుగుదామని. ద్వాదశి మిథున రాశి. ఏం చదువుకున్నాడమ్మా బాబు? బీటెక్ చేసేదండి. ఇప్పుడు ఐఏఎస్ కూడా ప్రిపేర్ అవుతున్నాడండి. ఇప్పుడు ప్రారంభించాడు. ఇప్పుడు ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాడండి. అదే మనకి గవర్నమెంట్ జాబ్ కి అవకాశం ఉందా లేదా బాబు? 1 by 1 కంగారు లేదు. ముందు ఇప్పుడు బీటెక్ అయిపోయిందన్నారు. ఎప్పుడు పాస్ అవుట్? ఎప్పుడమ్మా అయిపోయింది? ఐఏఎస్కి వెళ్తే మళ్ళీ అది వేరు యూపీఎస్సి, మళ్ళీ ఎంటెక్కి రావాలంటే మళ్ళీ మాస్టర్స్ ఇది వేరు. ఏదో ఒక దాని మీద వెళ్ళమని చెప్పండి. 1 by 1 తప్పలేదు. ఇప్పుడు మాస్టర్స్ చేసిన తర్వాత యూపీఎస్సికి ఐఏఎస్కి వెళ్ళొచ్చు, లేదా ఐఏఎస్కి వెళ్ళినందుకు మాస్టర్స్కి వెళ్ళొచ్చు. 1 by 1 తర్వాత ప్రైవేట్ గవర్నమెంట్ తర్వాత ముందు చదువులు కంప్లీట్ చేయమని చెప్పండి అమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే అది వేసి చూడండి. త్రయోదశి, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఇది కుదరకపోతే ద్వాదశి 12 ముఖాలు, సూర్యస్వరూపము. రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. ఆల్ ది బెస్ట్ అమ్మా. క్యాంప్స్ గురుగారు ఈ వారం రాజమండ్రి, రాజమహేంద్రవరం. సో గురువారం నాడు రాజమండ్రిలో మధ్యాహ్నం వరకు 1 గంట వరకే ఉంటాను. మీరు అనవసరంగా పేర్లు ఎక్కువ ఇచ్చి ఇబ్బంది పెట్టద్దు. మళ్ళీ అది ఏం ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ అవసరమైతే నేను వచ్చినప్పుడు కలవచ్చు. ఒక్కొక్క పేరే ఇవ్వండి. అలాగే హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్స్ తీసుకోను నన్ను కలవడానికి. ఇవేం అవసరం లేదు. నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కి పరిమితమే. ఒక్క గురువారం నాడు తప్ప. గురువారం నాడు ఏదో ఒక బ్రాంచ్కి వెళ్తుంటాను ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి సంబంధించి. సో అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతానని చెప్పాను కదా. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా, అంటే ఇప్పుడు మీరు బెంగళూరులో ఉంటున్నారు, ఈ సంస్థ బెంగళూరులో ఉంటుంది, ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతారు. అటు ఆ స్క్రీన్ మధ్యలో ఉంటుంది, మీరు అటు నేను ఇటు ఉండి మాట్లాడుకోవచ్చు 1 to 1. సో ఆ రకంగా నాతో మాట్లాడినా అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, వేములవాడ, శ్రీశైలం, కాళహస్తి, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు రాజమండ్రిలో కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అర్థం చేసుకొని సహకరించండి. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో చెప్పండి మీ పేరు? నాగరాజ్. మాట్లాడండి గురుగారితో. నాగరాజు గారు. నాగరాజు గారు నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చెప్పండి. 26 to 1951. 26 to 1961. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? సండే సార్. మండే కాదండి, ఆదివారము. 26 ఫిబ్రవరి. అవును, ఇది సండే. సండే అందులో అనుమానం ఏం లేదు.
ఏం చేస్తున్నారండి? మేము ఇప్పుడు ఇద్దరు ఉంటున్నాము. ఇది విధియ కృష్ణపక్షము బహుళ హోటల్ పనిచేసేవాళ్ళం. ఏమండి? హోటల్లో పనిచేసేవాళ్ళం. తాజ్మహల్ ఇది పనిచేసేవాళ్ళం. సింహరాశి. పిల్లలు ఎంతమంది అండి? సెటిల్ అయిపోయారా పిల్లలు? ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మీరు వేసుకోవడానికి ఒక మంచి కాంబినేషన్ చిన్నది చెప్తా. హెల్త్ అండ్ వెల్త్. అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి. సప్తముఖి, ఏకాదశముఖి, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. ఏకాదశముఖి 11 ముఖాలు, ఏకాదశ రుద్రస్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 లేకపోతే 1 వేసి చూడండి. ఇది సరైన పద్ధతిలో సరైన రుద్రాక్షలు వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే. ఇంకా రామాయణం గురించి మాట్లాడుకుంటే చాలా సందర్భాల్లో మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. అయినప్పటికీ కూడా రామాయణంలో రాముడు దేవుడు కాదు అని సహజంగా మాట్లాడతారు. బట్ మనిషి అంటే ఒక మనిషిగానే అభివర్ణించడం జరిగింది ఆయనని. కానీ మన దేశమే కాదు, ఎన్నో దేశాల్లో కూడా, థాయిలాండ్ ఇటువంటి దేశాల్లో కూడా రాముడిని భగవంతు స్వరూపంగానే భావిస్తుంటారు. అంటే ఆయన చేసిన మంచి పనుల వల్ల, అంటే ఎలా ధర్మ మార్గం ఎంచుకోవడం వల్ల. అంటే మనం భారతం రామాయణం రెండు చూస్తే కృష్ణుడు నేను దేవుడిని అని చెప్తాడు ఎక్కడికక్కడ. పుట్టిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి పోతన దగ్గర నుంచి వాళ్ళని రాక్షసుని సంహరించడం, నేను దేవుడిని అని తెలియజేయడం మొదటి నుంచి ఉంది. రామాయణానికి భారతానికి ఏమిటంటే ఈ 2 అవతారాల్లో ఉన్న గొప్పతనం. అన్నిట్లో నేను దేవుడిని అని చెప్తాడు. ఇందులో ఎక్కడా నేను దేవుడిని అని చెప్పడు రాముడు. తన క్యారెక్టర్ ద్వారా చెప్పుకుంటూ వెళ్తుంటాడు తన గొప్పతనం. తన క్యారెక్టర్ గొప్పతనం ద్వారా తన గొప్పతనం ఏమిటి, దైవత్వం అంటే ఎలా ఉంటుంది అనేది చెప్పుకుంటూ వెళుతూ ఉంటాడు. అలాగే రాముడు మామూలుగా నడుస్తూ ఉంటాడు. చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ అన్ని చాలా పవర్ఫుల్. ఇక్కడ కృష్ణుడు చాలా పవర్ఫుల్. మిగిలిన అన్నింటినీ కృష్ణుడు డామినేట్ చేస్తుంటాడు. ఇక్కడ ఈ క్యారెక్టర్స్ రాముడిని ఎలివేట్ చేస్తూ ఉంటాయి. రాముడు ఎక్కడ తన మామూలుగా చాలా సున్నితంగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంటాడు. తన పనులతో తన గొప్పతనం ఏమిటో తెలియజేస్తాడు. ఎక్కడ దేవుడు అని చెప్పడు రాముడు. అసలు గ్రంథకర్త కూడా వాల్మీకి మహర్షి కూడా ఎక్కడ రాముడు దేవుడు అని చెప్పడు. ఒక్క దగ్గర మాత్రం ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ను వాడుకొని దేవుడు అని చెప్తాడు. ఎక్కడో చెప్పకపోతే ఎలాగా? అవతార పురుషుడు ఆయన. ఒక దీనికోసం అవతరించిన వాడు అవతార పురుషుడు. ఆయన దేవుడని ఎక్కడో చెప్పకపోతే ఎలా? ఆఖరిలో ఒక దగ్గర చెప్తాడు. 11 రోజుల యుద్ధంలో 9వ రోజు మేఘనాథుడు చనిపోతాడు. మేఘనాథుడు చనిపోయిన తర్వాత మండోదరి అక్కడికి వచ్చి విలిపిస్తూ ఉంటుంది. రావణుడు విలిపిస్తూ ఉంటాడు. అప్పుడు కొడుకు చనిపోయిన బాధ రావణుడికి ఉంటుంది, మండోదరికి ఉంటుంది. అప్పుడు మండోదరి అంటుంది, ఇప్పటికైనా నీకు అర్థం కాలేదా? అసలు అది నువ్వు ఎవరితో దెబ్బలాడుతున్నావు, ఎవరితో కొట్లాడుతున్నావు, నీకు అసలు ఏమైనా తెలుస్తుందా? ఇప్పటికీ కూడా జ్ఞానోదయం కాలేదా? నీ ఎదురున్నది ఎవడు? అసలు ఒక్కసారి ఆలోచించు. చితక్కొట్టి నిన్ను 30 తిప్పులను 3 చెరువులు నీళ్ళు తాగిన వాలిని సునాయాసంగా చంపేశాడు. నువ్వు ఓడిపోయిన వాలిని తను సునాయాసంగా చంపేశాడు. తాటకుని వధించాడు. శివధనుసుని ఎక్కుపెట్టాడు. తర్వాత ఈ వారధిని కట్టాడు. ఇవన్నీ ఇప్పుడు ఈ సంఘటనలు మనుష్యులు ఎవరిని చేయగలరా? మానవులతో ఏది సాధ్యం కాదు. వారధి కట్టడం మానవులకి సాధ్యం కాదు. శివధనుసుని ఎక్కుపెట్టడం మానవులకి సాధ్యం కాదు. వాలిని చంపడం మానవులకి సాధ్యం కాదు. ఈ తాటకి సంహారం మానవులకు సాధ్యం కాదు. ఇది ఏది మానవులతో సాధ్యం కానిది ఒక మానవుడు చేశాడంటే ఇప్పుడు నీకు అర్థం కాలేదా? అతను ఎవరో? శ్రీ మహావిష్ణువు. అతని అవతారమే రాముడు. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని చంపలేసుకొని క్షమార్పణ చెప్పి సీతను తీసుకెళ్ళి అప్పచెప్పు. ఇంక నీ దగ్గర ఏం మిగిలి. కాఫీ శాంతి హై యహా. దేవుడు కాకపోతే ఇన్ని దేశాలు, ఇప్పుడు కంబోడియా కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, అసలు బ్యాంకాక్లో అయితే ఒక్కొక్క వీధి రామా 1 రామా 2 అని ఉంటాయి. ప్రతి కూడల్లో కూడా ఈ బొమ్మలు ఉంటాయి, రాముడు బొమ్మలు, రకరకాల రామాయణంలో పాత్రలు అన్నీ ఉంటాయి. భారతంలో పాత్రలు కూడా కొన్ని ఉంటాయి అనుకో. సో చాలా దేశాల్లో రాముడిని ఇది చేస్తారు. రామాయణం చాలా దేశాల్లో ఉంటుంది. అంత గొప్ప క్యారెక్టర్ రాముడు. ఎక్కడ నేను గొప్పవాడిని చెప్పకుండా ప్రపంచంతో చెప్పిస్తాడు నేను గొప్పవాడిని. గొప్ప క్యారెక్టర్. బాగుంది, బాగా వివరించారు గురుగారు. కాల్కి వెళ్దాం. హలో హలో
చెప్పండి. మేడం నమస్తే. నమస్తే అండి, మీ పేరమ్మా? ఉషా అండి. మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? మా అబ్బాయిదండి. డేట్ ఆఫ్ బర్త్ 50. ఏంటమ్మా? 15 15 9 సెప్టెంబర్ 2011 అండి. ఏం చదువు ఇప్పుడు? 8th క్లాస్ అమ్మా? 9th అండి. ఇప్పుడు 8th పూర్తయి 9th లోకి వచ్చాడు. ఎలా ఉన్నాయి స్టడీస్? బానే ఉన్నాయి గురుగారు, కానీ వాడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఒక చిన్న రుద్రాక్ష, పిల్లలు అలాగే ఉంటారులే అమ్మా. ఓ చిన్న రుద్రాక్ష అష్టముఖి, ఇది గణపతి స్వరూపం. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ చిన్న రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా వేయండి. అన్నీ బాగుంటాయి. ఓ మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. చదువు మీద దృష్టి ఉంటుంది, చదవాలనే తపన ఉంటుంది. చదివింది వంట పట్టింది ప్రదర్శిస్తారు. ప్రదర్శిస్తే ఫలితాలు వస్తాయి. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో హలో, చెప్పండి, మీ పేరండి? గట్టె వరప్రసాద్ అండి. మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? ఆనందం గురుగారు, మీ దయ వల్ల. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఏమంటారు? బానే ఉంది. 1997 అండి, ఆగస్టు 12 అండి. ఆగస్టు 12, 1997. 12 గురుగారు, ఆగస్టు 12. ఎవరిదండి ఇది? మా బ్రదర్ అండి. మంగళవారం ఆయన పుట్టినట్టు తెలుసా? తెలుసు గురుగారు, మంగళవారం గురుగారు. ఏం చేస్తున్నారు ఆయన? జాబ్ చేస్తున్నారండి. అదే ఇప్పుడు అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేద్దాం. మార్కెటింగ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. దీనిలో కంటిన్యూ అవ్వడం బెస్టా, లేదంటే ఇంకా ఇంటర్నేషనల్ గా కోర్స్ చేసి ఇంకా బయటికి వెళ్ళడం బెస్టా అని చెప్పేసి? వెళ్ళమనండి, బయటికి వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళమనండి. ఆ కోరిక తపన బలంగా ఉంటే వెళ్ళొచ్చు. ఇది నవమి, మంగళవారము, శుద్ధ నవమి, శుక్లపక్షము. ఇది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రము. సో ఈయనకి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష. ఇది రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముకి అమ్మవారి స్వరూపం, ఇది కూడా ఇవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలండి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, మరి రుద్రాక్షతో పాటు కరంగలి మాల గురించి కూడా మీరు ఈ మధ్య బాగా వివరిస్తున్నారు. ఒకసారి దాని గురించి. పాతాళ శంభ మురుగన్, తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇది ప్రీతిపాత్రమైంది ఆ మాల. సో ఈ మధ్యన అది ఒక హల్చల్, అందరూ ధరిస్తున్నారు. ధరిస్తే మంచిదే, వేసుకుంటే నెగిటివ్ ఫోర్సెస్ రావు, వ్యతిరేక శక్తులు మన దగ్గరికి రావు. దిష్టి దోషాలకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో విజయాలు సడన్గా అంటే భగవంతుడు సాయం చేయడం అంటే ఆయన శంకుచక్ర గదాదండాలతో రావక్కర్లేదు. అలాగే విజయాలు రావాలంటే అన్ని అనుకూలమైన సంఘటనలు రావక్కర్లేదు. వ్యతిరేకమైన సంఘటనలు మన మీదకి రాకుండా ఉన్నా కూడా విజయాలు వస్తాయి. నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకపోయినా విజయాలు వస్తాయి. మనం ఎంత గొప్ప డ్రైవర్ అయినా అయ్యి ఉండవచ్చు, మనం పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయొచ్చు. ఎదరోడు పర్ఫెక్ట్గా లేకపోయినా మనకే ఇది ప్రాబ్లం. సో నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా ఉంటే ఆటోమేటిక్గా విజయాలు వస్తాయి. సో ఈ దిష్టి దోషాలు, నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా ఇది నియంత్రిస్తుంది. ఓకే, రైట్ గురుగారు. అది సరైనది, ఒరిజినల్ వేసుకుంటే బాగుంటుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. ఓం నమ శివాయ. వీక్షించారుగా ఇది నాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.